ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఒక్కసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నించోని మన కృతజ్ఞతలు తెలియచేద్దాం కరతాళ ధ్వనులతో. ఇంకా 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 అక్కడికి వినిపించాలి. ఇంకా 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 ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ స్టేజ్ అనేది చాలా విలువైనది. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయాగం 3 మనం ఈరోజు 6వ రోజులో ఉన్నాము. అద్భుతంగా ప్రపంచమందరి ధ్యానుల సమక్షంలో పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి ప్రాంగణంలో రంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక ఉపదేశాలతో, సందేశాలతో, ప్రవచనాలతో, అనేక మంది గురువులతో మనము 6వ రోజుకు వచ్చాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మనందరం కూడా యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా మన పాత్ర ఏంటి అనేది పోషించాలి. మన పాత్రని మనం తీసుకోవాలి, యాక్ట్ చేయాలి. ఈ భూమి మీద వచ్చామా వెళ్ళామా కాదు, ఓకేనా? స్త్రీ శక్తి ఏంటో ఆ జెంట్స్ని కొంచెం పక్కన పెడదాం కొద్దిసేపు. మనం ఒకటి, ఓకే? స్త్రీ అందరూ ప్రతి గ్రామంలో నడుం బిగించాలి, ధ్యాన శంఖారావాన్ని ఊదాలి, ప్రపంచమంతా ధ్యానమయం చేయాలి, శాకాహారం చేయాలి, అహింస జగత్తుని నిర్మించాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్. ఓకే ఫ్రెండ్స్, వచ్చామా వెళ్ళామా కాదు, ఏం చేసామన్నదే కావాలి. పిరమిడ్ మాస్టర్ అంటే ఒక సాహసి, ఒక నిర్భయుడు, భయం లేనివాడే పిరమిడ్ మాస్టర్. సత్యాన్ని వేదిక మీద ఎక్కి గళాన్ని విప్పి చాటేవాడే పిరమిడ్ మాస్టర్. సత్యమేవ జయతే, ఓకేనా? అహింస పరమో ధర్మ. ధర్మాల్లో కల్లా అహింసనే. చూడండి, పత్రిజీ 3 ఆశయాలను ఇచ్చారు మనకి, 3 లక్ష్యాలు. ధ్యాన జగత్, శకర జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 లక్ష్యాలని ప్రపంచమంతా మనదే. వెస్ట్ గోదావరి నాది, హైదరాబాద్ నీది కాదు, మొత్తము నాదే. ఎవరు అడ్డొస్తారో రండి, ఛాలెంజ్ అన్నట్టుగా ఉండాలి పిరమిడ్ మాస్టర్. అర్థమైందా? నాది నాది అంటే ఇంతే ఉంటాము. లోకల్ మైండ్ యూనివర్సల్ మైండ్కి ఎదగాలి. ప్రపంచమంతా నాదే, భూగోళం అంతా నాదే అని పని చేసేవాడే పిరమిడ్ మాస్టర్. కైలాసపురి అంటే ఏంటి? అందరు కడతాలు అంటారు. ఎందుకు కడతాల్లో పిరమిడ్ అంటారు? ఎందుకు? కడతాలు కాదు, కైలాసపురి శివ నివాసం. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ అనాలి, కైలాసపురి శక్తి స్థల్ అనాలి. కడతాల్ శక్తి స్థల్ కాదు. నేను పాంప్లెట్లో చూస్తున్నాను, వింటున్నాను, కడతాల్ అంటున్నారు. కడతాల్లో కైలాసపురి ఇది. మనకి కైలాసాన్ని అరేంజ్ చేసి వెళ్ళారు బ్రహ్మర్షి పత్రిజీ. ఆ కైలాసంలో మనము ఎలా ఉండాలి? ఆత్మ జ్ఞానంతో, అర్ధనారీశ్వర తత్వంతో. శివ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? మిత్రత్వానికి ప్రతీక, కరుణకి ప్రతీక. సమస్త జీవజాతులతో కరుణతో ఉండడమే ఆధ్యాత్మికత అంటే. అర్థమైందా? హలో, లిజన్ టు మీ, క్లాప్స్. పిరమిడ్ మాస్టర్ అంటే పవర్ చూపించాలి. నిద్రపోయామా, కూర్చున్నామా, ముసుగేసుకున్నామా, నో కామెంట్స్. తిన్నామా, సాంబార్ బాగుందా, ఇడ్లీ బాగాలేదు, విజయభాస్కర్ రెడ్డి ఏం చేయలేదు, మమ్మల్ని పిలవలేదు కాదు. ఇది అందరి మనది. 3 లక్ష్యాలు మనవి. ప్రపంచమంతా తీసుకెళ్దాం. బీ రెడీ.
ప్రపంచమంతా ధ్యానమయం చేద్దాం. వరల్డ్ యుఎన్ఓ ఏమిచ్చింది మనకి గిఫ్ట్? మెడిటేషన్ డే ఇచ్చింది. ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి, దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ప్రతి విద్యార్థిని ధ్యానం చెప్దాం. ప్రతి వీధికి వెళ్దాం. ప్రతి ఇంట్లో మహిళ ధ్యాన మహిళ అవ్వాలి. ఓకేనా? ప్రతి గ్రామంలో పిరమిడ్స్ కడదాం. పిరమిడ్ ఎనర్జీ, శాకాహార ఎనర్జీ భూమాతని, అహింసాయుత భూమాత సాక్షాత్కారం అయ్యేలా చేస్తుంది అని పత్రిజర్ పలుమార్లు ప్రతిదినం ఉచ్చరించారు. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారింప చేద్దాం. అందరం నడుం బిగిద్దాం. ప్రతి గ్రామాన్ని ధ్యాన గ్రామీణం చేద్దాం. శాకాహార గ్రామీణం చేద్దాం. పిరమిడ్ జగత్తుని చేద్దాం. పిరమిడ్ గ్రామీణం చేద్దాం. అప్పుడే భూమండలం అంతా కూడా పులకించిపోతుంది భూమాత. ఓకే ఫ్రెండ్స్? కాబట్టి ఈ 3 లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా దీనిలో భాగస్థులు అవుదాము. అన్ని సభలు మనవే, అన్ని ప్రోగ్రామ్స్ మనవే. మన సమయాన్ని దానికి పెడదాం. అయితే పత్రి సార్ ఏం చెప్పారు అంటే, 1,00,000 సంవత్సరాల క్రితమే గెలాక్టిక్ ఫెడరేషన్కి నాయకత్వం నేనే వహించాను. ఆ క్రమంలో భూమండలం అంతా కూడా శక్తివంతం చేయాలి అని, అహింసాయుతమైన భూమాతని సాక్షాత్కరింప చేయాలి అని అనేక నక్షత్రలోక వాసులందరితో గెలాక్టిక్ ఫెడరేషన్ సమావేశం చేసి 1,00,000 సంవత్సరాల క్రితమేనట ఆయనే నాయకత్వం వహించారు. ఈ భూమి మీదకి పిరమిడ్స్ రావాలి అనే క్రమంలో మనందరినీ భూమి మీద దింపేట యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా. కాబట్టి గిజా పిరమిడ్ యొక్క శక్తిని, అది కూడా నక్షత్రలోక వాసులే ఆత్మశక్తితో, లెవిటేషన్ అనే పవర్తో నిర్మించడం జరిగింది. అది ఏ సైన్స్కి అందనిది, ఆధ్యాత్మిక సైన్స్కి మాత్రమే అర్థమయ్యేది. ఆ క్రమంలో అక్కడ నుండి ఈ మహేశ్వర పిరమిడ్కి కానీ, బెంగళూరు వ్యాలీ పిరమిడ్కి కానీ, వశిష్ఠ గౌతమ్ పిరమిడ్, అన్ని పిరమిడ్స్ గ్రామాల్లో ఉన్న పిరమిడ్స్ అందరికీ ఆ శక్తి నుండి ప్రసారం జరుగుతుంది. ఆ శక్తి చైతన్యంలో ఈ పిరమిడ్స్ అన్నీ ఉంటాయి. ఆ యొక్క చైతన్య శక్తితో భూమండలం అంతా శక్తివంతం అవుతుంది అని చెప్పడం జరిగింది. యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? కాబట్టి అందరూ దీనిలో భాగస్వాములు అవ్వండి. ఒకసారి పీపీజీలో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. ప్లీజ్ వెల్కమ్. అందరూ కూడా గ్రామంలో తిరిగి పిరమిడ్లు కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ధ్యానులందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.